జయంతోటి మనము రామకృష్ణయ్య గారిచే రచించబడినటువంటి అవతార్ మెహర్ బాబా జీవిత చరిత్ర అనే పుస్తక పఠనంను కొనసాగించుకుందాం. జయబాబా వాణి. జయబాబా శిల్ప వినిపిస్తోందా? వినిపిస్తోంది. జయబాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. కిందటిసారి 1927 సంవత్సరంలో బాబా తన భావి సమాధిని మెహరాబాద్ కొండపై నిర్మించుకోవడం వరకు చదువుకున్నాము. తర్వాత నేను ఇప్పుడు చదువుతున్నాను. 1927 సంవత్సరం ఏప్రిల్ మాసంలో బాబా ఎగువ మెహరాబాద్లో తిరిగే సమయంలో ఒక ప్రత్యేక స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ ఒక గొయ్యి త్రవ్వమన్నారు. 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు గల ఒక గొయ్యి త్రవ్వారు. దానిపై తాత్కాలికమైన ఒక నిర్మాణం చేశారు. గొయ్యి చుట్టూ ఉండే ప్రదేశం దాని ఆచ్ఛాదనలో ఉండే విధంగా దాన్ని నిర్మించారు. ఆ గోతిలో బాబా ఏకాంతవాసం చేయాలని కోరగా దానికి మెట్లు కట్టించి నేలపై రాళ్లతో ఫ్లోరింగ్ చేయించి సిమెంట్తో ప్రక్కలను బాగు చేశారు. ఆగస్టు మాసంలో తాత్కాలిక నిర్మాణం పూర్తి కాగా బాబా అప్పుడప్పుడు ఆ గోతిలో విశ్రాంతి తీసుకునేవారు. 1927 సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ నుండి 1928 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ వరకు బాబా ఆ గోతిలో ఏకాంతవాసం చేశారు. బాబా స్త్రీమండల్లోని ముఖ్యులు రైల్వే లైన్ దగ్గరలో గల పోస్ట్ ఆఫీస్ భవనంలో ఉండేవారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 1930 దశకంలో పోస్ట్ ఆఫీస్ భవనం కూల్చివేయబడింది. 1938 సంవత్సరంలో తాత్కాలికంగా చేసిన నిర్మాణం తీసివేసి పోస్ట్ ఆఫీస్ కూల్చగా మిగిలిన రాళ్లతో సమాధిని నిర్మించారు. బాబా మెహరాబాద్లో మొదట నివాసం ఏర్పరచుకున్న పోస్ట్ ఆఫీస్ శిథిలాల్లో మిగిలిన రాళ్లతో సమాధి నిర్మింపచేసి దానికి మెహరాబాద్లోని తన తొలి నివాసంతో సంబంధం ఏర్పరిచారు. బాబా ఆదేశానుసారం దానిపై డోమ్ అనబడే శిఖరము, 4 మూలల ప్రముఖ మతాలకు చిహ్నాలైన ఒక గుడి, మసీదు, శిలువ, అగ్నిశిఖలను నిర్మించారు. సేవలోని పరిపూర్ణత అనే వాక్యాన్ని ఒక శిలాఫలకంపై చెక్కించి సమాధి ముఖద్వారంపై గోడలో అమర్చారు. సమాధి లోపల భాగంలో ఎగుడుదిగుడుగా ఉన్న గోడల ఉపరితలంపై నేడు గోచరించే చిత్రాలను పెయింట్ చేసే అవకాశము నాడు మెహర్ రిట్రీట్లో ఉంటున్న విదేశీ వనిత హెలెన్ దామ్కు కలిగింది. గోతిలోని పార్శ్వ భాగాలపై కూడా జంతువులు, పువ్వుల బొమ్మలతో పెయింటింగ్ చేసింది. బాబా ఆమె చేసిన చిత్రలేఖనాన్ని మెచ్చుకున్నారు. 1954 మరియు 1955 సంవత్సరాల్లో ఆ నిర్మాణమే తన భౌతిక కాయాన్ని నిక్షిప్తం చేసే, దానికి శాశ్వత విశ్రాంతి కల్పించే సమాధి అని పేర్కొన్నారు. తన ప్రేమికులను సమాధిలోనికి వెళ్ళి లోపల గొయ్యి చుట్టూ ప్రదక్షిణం చేయమన్నారు. 1955 సంవత్సరంలో అక్కడ సమావేశమైన ప్రేమికులతో 75 సంవత్సరాల తర్వాత ఈ చిన్న సమాధి ప్రపంచంలోని యాత్రాస్థలాలన్నిటికీ కేంద్రమవుతుంది అని చెప్పారు. బాబా ఆదేశానుసారం ఆయన భౌతికాయాన్ని ఇచ్చటి సమాధిలో నిక్షిప్తం చేశారు. ఆ రోజు జొరాస్టర్ జన్మదినం అయింది. 31/1/1969 నుండి 7/2/1969 వరకు ఈ సమాధిలో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రేమికుల దర్శనార్థం బాబా భౌతికాయాన్ని 7/2/1969 రోజున భౌతికాయాన్ని నిక్షిప్తం చేసే సమాధిలోని గొయ్యిని పూడ్చి కప్పివేశారు. ఆ 7 రోజుల్లోనూ ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రేమికులు బాబా ప్రేమతో నిండిన హృదయాలతో ప్రియతముని భౌతిక సాన్నిధ్యం నుండి దూరం అవుతున్నామనే భావోద్వేగంతో ఆఖరి దర్శనం చేసుకున్నారు. మెహరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత బాబా 1929 సంవత్సరంలో పర్షియా దేశానికి వెళ్ళి వచ్చారు. చిన్న చిన్న విదేశీ పర్యటనలు చేసిన విస్తృతమైన ప్రపంచ పర్యటనలు 1931 నుండి ప్రారంభమైనాయి. ప్రపంచ పర్యటనలు 1931, 1941. 1931 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ బాబా రుస్తుమ్, ఆలీ, దాదాచాంజీ అనే ముగ్గురు శిష్యులతో రాజపుటానా ఓడలో మొదటి ప్రపంచ పర్యటనకు ఇంగ్లాండ్కు ప్రయాణమై వెళ్లారు. అదే ఓడలో మహాత్మా గాంధీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి ఇంగ్లాండ్కు ప్రయాణమయ్యాడు. కరాచీ మేయర్ అయిన జంషెడ్ మెహతా బాబా ప్రేమికుడు. అతడు గాంధీజీకి కేబుల్ ఇచ్చి ఓడలో మెహర్ బాబా ఉన్నారని, ఆయన్ను తప్పకుండా దర్శించమని కోరాడు. కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే బాబా దర్శనానికి వెచ్చించగలనని వచ్చిన గాంధీ బాబాతో 2 గంటలు వెచ్చించాడు.
గాంధీజీ ప్రశ్నలన్నిటికీ బాబా తన అక్షరఫలకం ద్వారా సమాధానం ఇచ్చారు. బాబా దివ్యత్వంతో ఆకర్షితుడైన గాంధీజీ ప్రతిరోజు రాత్రి కొన్ని గంటలు బాబాతో గడిపారు. బాబా రాసిన రహస్య గ్రంథం నుండి కొన్ని పేజీలు గాంధీజీకి చూపించారు. బాబా సాంగత్యంలో ఉత్తేజితుడైన గాంధీజీ ఇంగ్లాండ్కు వెళ్ళిన తర్వాత పూర్ణ స్వరాజ్యమే తన లక్ష్యాన్ని ప్రకటించారు. ఇంగ్లాండ్కు ప్రయాణమగుటకు పూర్వము తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోలేదని గాంధీ విలేకరులతో చెప్పారు. 12/9/1931 రోజు బాబా లండన్ చేరారు. కెన్సింగ్టన్లో కిట్టీడేవి ఇంట్లో బస చేసి అక్కడి నుండి దీవాన్షైర్లో మెరిడిత్ స్టార్ స్థాపించిన ఆశ్రమానికి వెళ్ళారు. కిట్టీడేవి ఇంటిలోని కిట్టీడేవి తల్లిదండ్రులు, సోదరుడు హెర్బర్ట్ డేవి, సోదరి మే, ఆమె కూతురు జిల్లా, రష్యన్ బ్యాలెట్ డాన్సరు మార్గరెట్ క్రాస్కి, మెరిడిత్ స్టార్ మొదలగు వారు బాబాను కలిసి ఆయనతో ఉన్నారు. ఈస్ట్ చెల్లాకుంలో చాలామంది బాబా దర్శనం చేసుకున్నారు. కొందరు ఆశ్రమంలో ఉండి బాబా సహవాస భాగ్యాన్ని పొందారు. వారిలో ప్రముఖులు చార్లెస్ పర్దం, థామస్ వాట్సన్. చార్లెస్ పర్దం ప్రఖ్యాతి చెందిన విమర్శకుడు. బాబా దివ్య మంగళ విగ్రహాన్ని చూచి బాబా దివ్యత్వంలో అచంచల విశ్వాసాన్ని పొందాడు. ఆంగ్లంలో ద పర్ఫెక్ట్ మాస్టర్ గాడ్మన్ అనే బాబా జీవిత చరిత్రను మొదట రచించి ప్రచురించిన అదృష్టవంతుడు. థామస్ అగస్టన్ వాట్సన్ అన్నతడు అబ్రహం గ్రాహంబెల్తో కలిసి టెలిఫోన్ సోదరులో పనిచేసిన శాస్త్రవేత్త. అనేక పశ్చిమ దేశాల ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించి అనేక సందేహాలతో బాబా దర్శనానికి వచ్చాడు. అందరితో పాటు వరుసలో నిలబడి ఉన్న థామస్ వాట్సన్ తలపై నెమ్మదిగా తట్టారు బాబా. ఆయన చేతి దివ్య స్పర్శతో ఆ వృద్ధ శాస్త్రవేత్త పసిపిల్లవాళ్లా ఏడవడం ప్రారంభించాడు. ఆయన హృదయంలో బాబా స్పర్శచే పొంగిపొరిన ప్రేమ ప్రవాహం కన్నీటి ద్వారా వ్యక్తమైంది. చాంజీ ఆయన్ను గ్రంథాలయంలోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టాడు. ఆయన పావుగంట సేపు కన్నీళ్లతో పారవస్యంలో గడిపాడు. నా 78 వయసులో మొదటిసారిగా దివ్య ప్రేమ అంటే ఏమిటో అనుభవించాను. అది కేవలం మెహర్ బాబా స్పర్శతో లిప్త కాలంలో పొందాను అన్నారు వాట్సన్. థామస్ వాట్సన్ ప్రోద్బలంతో బాబా ఇంగ్లాండ్ నుండి అమెరికా వెళ్లారు. మాల్కమ్/జీన్ ఆడ్రియల్ దంపతులు బాబా రాకకై అమెరికాలో ఏర్పాట్లు చేశారు. బాబా గాంధీజీ కోరిక మేరకు ఇంగ్లాండ్లో ఆయన నివాసానికి వెళ్ళి దర్శనమిచ్చారు. అది అక్టోబర్ 2వ తేదీ, గాంధీజీ పుట్టినరోజు. గాంధీజీ బాబాను సాధారణంగా ఆహ్వానించి ఎన్నో విషయాల్లో బాబా సలహాలను పొందారు. తన బరువు దించుకోవడానికి బాబా సహాయాన్ని అర్థించారు. చివరగా బాబా ఇలా చెప్పారు: విధి విధానం ప్రకారం జరగవలసింది జరుగుతుంది. నీ సామర్థ్యానికి అనుగుణంగా నీ ప్రయత్నం చేయి. ఫలితాన్ని దైవ నిర్ణయానికి వదిలి చింతించకుండా ఉండు. నీవిచ్చిన మాటను మరువకు. నేను చేయవలసింది చేస్తాను. అంతటా ఆనందమే నిండి ఉంది. ఆ పెన్నిధి యొక్క మర్మము తాళం చెవి నా వద్ద ఉంది అని బాబా చెప్పగా, ఆ తాళం చెవి నాకివ్వరా అని గాంధీ అడిగాడు. ఇస్తాను. నిజానికి అది నీదే అయినా నీ ప్రయత్నాన్ని బట్టి నీకు లభ్యమవుతుంది. అన్నిటికన్నా మిన్నగా దానికై ప్రయత్నిస్తేనే అది సాధ్యపడుతుంది. ఆ మరుసటి రోజే బాబా ఇంగ్లాండ్ నుండి టర్కీకి వెళ్ళాలి. బాబా లండన్లో వృద్ధాశ్రమానికి వెళ్ళి చాలాసేపు అచ్చటి వృద్ధులతో మాట్లాడారు. ఆ సంభాషణ మాటల్లో కాదు, మౌనంలో సాగింది. అది హృదయాలు మాట్లాడుకునే భాష, హృదయాలు విప్పిన వారికి అర్థమయ్యే భాష. ఆఖరి రోజున ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, పత్రికా విలేకరులు బాబాను దర్శించారు. బాబా అందరికీ తన ప్రేమను పంచారు. కిట్టీడేవి బాబా సహవాసంలో పొందిన ప్రేమాతిశయంలో ఆమె కళ్ళ నుండి ప్రవహించే అశ్రువులను చూచి ఆమె సోదరి మే ఎగతాళి చేసింది. స్వయంగా బాబాతోనే ఆయనపై తనకు విశ్వాసం లేదని చెప్పింది. 2 రోజుల్లోనే నీవు నన్ను ప్రేమించడం ప్రారంభిస్తావు. అప్పుడు తెలుస్తుంది నీకు ఈ కన్నీళ్ల రహస్యం అన్నారు బాబా. ఆ రాత్రి బాబా ఎదుట అందరితో కలిసి కూర్చుని ఉండగా అకస్మాత్తుగా ఆమె కళ్ళ నుండి అశ్రుదారులు ప్రవహించసాగాయి. 3 గంటల వరకు తనను తాను నిగ్రహించుకోలేకపోయింది. ఈ అనుభవంతో ఆమె ఏర్పరచుకున్న పరిమిత భావం హరించుకుపోయింది. బాబా ప్రేమ ఏమిటో అర్థమయ్యింది. 3వ తేదీ బాబా టర్కీ వెళ్లారు. అక్కడి నుండి ఇటలీలోని మిలాన్ నగరానికి వెళ్లారు. అక్టోబర్ 11వ తేదీ టర్కీ నుండి ఇటలీకి వెళ్లే ముందు బాబా రుస్తుం మరియు చాంజీలకు ఇలా చెప్పారు: నేను ఇక్కడికి చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. బాహ్యంగా ఎవరినీ కలుసుకోకపోయినా
ఆంతరంగికంగా చాలా పని చేస్తున్నాను. గతంలో వైభవంగా ఉన్న దేశం ఇప్పుడు ప్రాముఖ్యత కోల్పోయింది. ఆధ్యాత్మికంగా స్థానాన్ని పోగొట్టుకుంది. సైనిక శక్తిని, భౌతిక శక్తిని పెంపొందించుకుంది. కానీ అవినీతి పరులు, అనర్హుల చేతిలో చిక్కుకుంది. ఇచ్చటి ప్రబలి ఉన్న దుష్ట శక్తుల నుండి రక్షించుట రక్షింపబడుటకు ఆధ్యాత్మిక శక్తి అవసరమై ఉంది. అందుకే నేను స్వయంగా వచ్చాను. ఇటలీలో బాబా 10 రోజులు ఉన్నారు. అక్కడి నుండి అక్టోబర్ 25వ తేదీన రైలులో జెనీవాకు వెళ్లారు. ఇటలీలో బాబా నివాసానికి ఏర్పాట్లు ఎనిట్ కార్ఫ్ అన్న వనిత చేసింది. మిలాన్ నగరంలో బాబా సెట్టోసా కాథ్రెడల్ అనే చర్చిని, దాని ప్రక్కనే ఉన్న ఆశ్రమాన్ని దర్శించారు. ఆ స్థలం బాబాకు నచ్చింది. చాలా ప్రశాంతంగా, ఏకాంతమునకు అనువుగా ఉంది. తన ఆధ్యాత్మిక కార్యాన్ని గురించి బాబా తనతో ఉన్న ఎనిట్ కార్ఫ్కు మరియు ఆమె స్నేహితురాలు దియోలకు ఇలా చెప్పారు. సాధారణ మానవునకు నా పని ఏమిటో అర్థం కాదు. నా విశ్వవ్యాప్తమైన మనసుతో విశ్వం కోసం అనంతంగా కొలలేని పని చేస్తాను. నా పనిని అర్థం చేసుకోవడం మానవ మేధస్సుకు సాధ్యపడదు. నేను అనుక్షణం చేసే పని విశ్వం కొరకే. నాకై చేసుకోవాల్సిందేమీ లేదు. నా పనిని ఎన్నో విధాలుగా చేస్తాను. ఆ ధ్యేయంతో నేను ఎన్నో ప్రదేశాలకు వెళ్తాను. ఎన్నో పర్యాటక స్థలాలు సందర్శిస్తాను. సినిమాలకు వెళ్తాను. అలా ఎన్నో చేస్తుంటాను. నేను సినిమాలు చూడడం మీలా కాదు. మీకు కనపడే ఈ సినిమా చూడడం లాంటి బాహ్యక్రియ ద్వారా నా ఆధ్యాత్మిక పని నేను చేసుకుంటాను. నా ప్రతి శ్వాస ద్వారా ఆంతరంగికమైన విశ్వకార్యం చేయబడుతుంటుంది. ఇది మీకు అర్థం కాదు. మానవాళి సంక్షేమానికి నేను బృహత్తరమైన పని చేయాల్సి ఉంది. అది నా కర్తవ్యం. ఇవి చాలా గడ్డు రోజులు. పరిస్థితులను బట్టి నా బాధ్యత నేను చేయాల్సిన విశ్వకార్యం యొక్క మోతాదులు పెరిగాయి. నేను విశ్వ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తిని. విశ్వం నలుమూలల్లో ఉన్న ఏజెంట్ల నుండి సమాచారాలు నిరంతరం స్వీకరిస్తుంటాను. వారికి నా ఆదేశాలను ఆంతరంగికంగా అందజేస్తుంటాను. నేడు నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అన్ని బాధాకరమైన వార్తలు, చైనా జపాన్ దేశాల మధ్య స్పర్ధలు మొదలైన సందేశాలు వస్తున్నాయి. వాటికి సరియైన ఆదేశాలు ఇవ్వాలి. ఎవరికీ గ్రహింప వీలు లేకుండా ఆంతరంగికంగా అంతులేని ఆధ్యాత్మిక విషయాలను పర్యవేక్షిస్తుంటాను. బాహ్యంగా అది ఎవ్వరికీ గోచరం కాదు. కానీ నా ఆంతరంగిక కార్యం యొక్క సూచనలు, ప్రభావం బాహ్యంగా కూడా అప్పుడప్పుడు గోచరిస్తుంటుంది. ఉన్నట్టుండి నేను గంభీరంగా, కోపంగా, మరుక్షణం సౌమ్యంగా, సంతోషంగా కనిపించడానికి అదే కారణం. అప్పుడప్పుడు నేను భౌతికంగా మీ ఎదుటనున్న ఏదో పరధ్యానంలోకి వెళ్ళినట్లు కనిపించడానికి కూడా అదే కారణం. అందుకే నాలో కలిగే ఆకస్మిక మార్పులకు మీ మనస్సులో అనేక సందేహాత్మక భావనలు వస్తాయి. మీ అజ్ఞానం వల్ల మీరు అసలు విషయాన్ని అర్థం చేసుకోలేరు. మనస్సు ద్వారా కానీ, బుద్ధి ద్వారా కానీ నా ఆధ్యాత్మిక కార్యాన్ని మీరెప్పుడూ అర్థం చేసుకోలేరు. అది మనస్సుకు, బుద్ధికి గోచరం కానిది. జెనీవా నుండి రోమా అనే ఓడలో అక్టోబర్ 27వ తేదీన బాబా న్యూయార్క్కు బయలుదేరారు. ఇంగ్లాండ్ నుండి వచ్చిన తర్వాత అక్కడ ప్రేమికులతో చాంజీ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతూ బాబా తనతో సంబంధం ఏర్పరచుకున్నారు. న్యూయార్క్కు ఓడలో ప్రయాణం చేస్తుండగా నవంబర్ 3వ తేదీన ఇటలీకి చెందిన ఆర్థిక శాస్త్రవేత్త బాబాను ఆయన క్యాబిన్లో దర్శించాడు. ఆయనకు బాబా ఈ క్రింది సందేశాన్ని ఇచ్చారు. ప్రపంచంలో ఉండు, కానీ ప్రపంచానికి అంటకుండా ఉండు. నీ కర్తవ్యాన్ని, విధులను నిర్వహించు, కానీ మాయకు బద్దురవు కాకు. ఎప్పుడూ చింతించకు. బాధల్లో ఉన్నా కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. బాబా ఆయనకు 5 నిమిషాల పాటు సత్యమును తలుస్తూ ధ్యానం చేయమన్నారు. 1931 సంవత్సరం నవంబర్ 6వ తేదీ శుక్రవారం రోజు మొట్టమొదటిసారి బాబా న్యూయార్క్ రేవులో ఓడ దిగి అమెరికా దేశంలో కాలు పెట్టారు. ఓడ దిగే సమయంలో ఒక మూర్ఖుడైన అధికారి బాబాను, ఆయన మౌనాన్ని శంకించి 2 గంటల పాటు బాబాను దిక్కుండా నిరోధించాడు. న్యూయార్క్ నగరవాసులు ఎవరైనా వచ్చి జామీన్ ఇవ్వాలని పట్టుపట్టాడు. బాబా ఏమాత్రం చలించక ఆ అధికారి అడిగే ప్రశ్నలకు అక్షరఫలకం ద్వారా బదిలిస్తూ కూర్చున్నారు. అంతలో అకస్మాత్తుగా తెల్లని యూనిఫామ్లో ఉన్న ఒక ఓడ అధికారి వచ్చి వారిని ఎందుకు ఆపావని ప్రశ్నించాడు. తనకు సంతృప్తి కలగలేదని బదులివ్వగా ఆయన వారి పత్రాలను పరిశీలించి అవి సరిగానే ఉన్నవని, వారిని ఆపివేయడంలో అర్థం లేదని అధికార దర్పంతో చెప్పి కావాలంటే తాను వారికి జామీన్ ఇవ్వగలనని, వెంటనే వారు ఓడ దిగి వెళ్ళుటకు ఏర్పాటు చేయమని చెప్పి వెళ్ళాడు. ఆ విధంగా తోడ్పడిన అధికారికి కృతజ్ఞతలు తెలియచేయడానికి
ఛాంజీ ఓళ్ళలోకి వెళ్ళి విచారించగా అట్టి అధికారి ఎవరూ కనపడలేదని, తన అక్షఫలకం వెనుక ఉన్న శక్తిని మాట్లాడకుండానే బాబా ఆ మూర్ఖపు అధికారికి తెలియచెప్పారు. బాబా అమెరికాలో 4 రోజులున్నారు. హార్మన్లో ఆయన బస ఏర్పాట్లు మాల్కమ్, జీన్ అడ్రియల్ దంపతులు చేశారు. వారు దాదాపు 350 మందిని బాబా దర్శనానికే ఆహ్వానించారు. బాబా అందరికీ దర్శనమిచ్చారు. బాబా న్యూయార్క్, బోస్టన్, మాన్హట్టన్ పట్టణాల్లో పర్యటించారు. బాబా పర్యటన గురించి మాల్కమ్ / ఆయన మౌనంగా ఉన్నారు. కానీ తుఫాన్ కూడా అంత చురుగ్గా, ఉధృతంగా ఉండదు. ఆయన్ని దర్శించి ఆ గదిలో నుండి బయటకు వచ్చిన స్త్రీ పురుషులందరూ ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడగా ఒంటరిగా కూర్చుని వారికి కలిగిన అనుభవాన్ని ఇముడ్చుకునే యత్నించేవారు. బాబా ఉదయం నుండి రాత్రి వరకు రోజంతా దర్శనార్థులను కలిసేవారు. మేము అనుకోనంత మంది అతిథులు రావడంతో వారికి బస, భోజనాల ఏర్పాట్లు చేయవలసి వచ్చింది. హార్మన్లో బాబా అడుగుపెట్టిన మరుక్షణం నుండి ఆయన దివ్య ప్రేమ ప్రవహించి మా హృదయాలను ముంచెత్తించింది. ఆ ప్రేమ పొందిన తర్వాత గత అవతారాల్లో క్రీస్తుతో ఆయన అనునాయులు, తక్కిన అవతారుల శిష్యులు ఎలా ప్రేమానుభూతులు పొందారో అవగాహన కలగనారంభించింది అని వారు చెప్పారు. అమెరికాలో బాబాను కలిసి బాబా ప్రేమను పొందిన ఆయన సేవకు అంకితమైన వారిలో ముఖ్యులు రాణి నొరీనా మ్యాచ్బెల్లి. ఈమె క్రీస్తు నాటకంలో మడోనా పాత్ర ధరించేది. ఎలిజబెత్ పాటర్సన్. ఈమె నేడు మిట్టిల్ బీచ్లో గల 500 ఎకరాల స్థలంలో నిర్మించిన బాబా సెంటర్ స్థాపకురాలు. మస్తు కార్యక్రమంలో నీలిరంగు బస్సును నడిపింది. నడినా టాల్స్టాయ్. యుద్ధము శాంతి అనే ప్రముఖ గ్రంథాన్ని రచించిన రష్యన్ తత్వవేత్త టాల్స్టాయ్ కోడలు. ఐవీ జ్యూస్. ఈమె బాబా ఆజ్ఞ ప్రకారం సూఫిజం బృందానికి సారథ్యం వహించింది. సద్గురువు ఎలా పనిచేస్తాడు, హవే మాస్టర్ వర్క్స్ అనే గ్రంథాన్ని రచించింది. ఇంగ్లాండ్లో విల్ బ్యాకెట్ మరియు మేరీ బ్యాకెట్ అనే వృద్ధ దంపతులు బాబా ప్రేమికులైనారు. బాబా వీరిని నా దేవదూతలు అని చెప్పారు. నొరీనా మ్యాచ్బెల్లి తన స్నేహితురాలైన జీన్ అడ్రియల్ ద్వారా బాబా గురించి విని బాబా స్పర్శతో కలిగిన పారవస్యాన్ని, పర్యవసానంగా ప్రవహించిన అశ్రుధారలను ఆమె చెప్పగా విని, ఆయన్ను గురువుగా నీవెలా ఆరాధిస్తావు, నీవు స్త్రీవి కదా అని అడ్రియల్ను ప్రశ్నించి అపహాస్యంగా, మీ గురువుగారు అమెరికాకు వస్తే చెప్పు, నేను కూడా ఆయన్ని కలిసి ఏడవాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆమె అమెరికాలోని బాబా కలుసుకున్నప్పుడు కలిగిన అనుభూతిని వర్ణించలేనని చెప్పింది. నేను కూడా ఏడుస్తాను. అపహాస్యంగా మాట్లాడిన నొరీనా బాబా దర్శనానికి గదిలో అడుగు పెట్టగానే అనిర్వచనీయమైన సంభ్రమాచర్యాలతో కలిగిన అనుభూతితో హృదయం ద్రవించగా అశ్రుధారలతో బాబా పాదాలపై వాలిపోయింది. నేను ఏకకాలంలో స్త్రీని, పురుషుణ్ణి, నాకు లింగభేదం లేదు అని బాబా చెప్పారు. ఆమె తన జీవితాన్ని బాబాకు అంకితం చేసింది. భారతదేశం నుండి వచ్చిన స్వామి పరమానంద అనే యోగి అమెరికాలో తన విద్యార్థులను మరలా తన కోడలను తీసుకువెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన వ్రాసిన పుస్తకాలను బాబాకు కానుకగా ఇవ్వాలనుకున్నాడు. బాబాకు తేనెను బహుకరించాడు. అనంతమైన అస్తిత్వం తప్ప వేరేమీ లేదు. నేను అస్తిత్వంతో నిరంతరం ఏకత్వాన్ని అనుభవిస్తూ ఉంటాను. ఎప్పుడూ అనంత ఆనందానుభూతితో ఉంటాను అన్నారు బాబా. బుద్ధితో కలిగే విశ్వాసం సరిపోదు. సత్యం అంతరంగంలో కలిగే ఆత్మానుభూతి వల్ల మాత్రమే గోచరము. ఇదంతా నీలోనే ఉంది. సత్యంలో జీవించడానికి మాయకు మరణించాలి అన్నారు బాబా. ఆధ్యాత్మికత గురించి బోధలు చేసే తెలివి ఉన్నా తనకు ఆ అనుభవం లేదని, తనకు బాబా కృప ఆశీస్సులు అందులకు అవసరమని చెప్పి బాబాకు ప్రణామం చేసి ఆ యోగి వెళ్ళిపోయాడు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పులు ఏమైనా ఉంటే మన్నించాలని కోరుకుంటున్నాను. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. 65వ పేజీలో 4th పేరా నుంచి నెక్స్ట్ వీక్ చదవాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా వాణి. బాబా ఏకాంతవాసం కోసం నిర్మించుకున్న గృహాన్ని తన సమాధిగా ఎలా మార్చుకున్నారో, మరియు బాబా గాంధీజీని కలిసిన విషయం, న్యూయార్క్ పర్యటన విషయము, ఈ అంశాలన్నీ చాలా చక్కగా మా అందరికీ అర్థమయ్యే రీతిలో చదివి వినిపించినందుకు నీకు మా అందరి తరపున హృదయపూర్వక జయబాబాలు తెలియజేసుకుంటున్నాను. ఆ బాబా ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు శేషారత్నం గారు
బాబాకు హారతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. జై బాబా శేషారత్నం గారు. జై బాబా అమ్మ, శిల్ప జై బాబా. అందరి